చెప్తున్నారు ఖచ్చితంగా ఇది వైసీపీకి చెడే జరుగుతుంది తప్ప మైనస్ జరుగుతుంది, భస్మాసుర అస్త్రం అంటున్నారు. నిజమంటారా? సురేష్ గారు, మీకు అలాగనే వాసుదేవ రెడ్డి గారికి, మీకు మన అధికార ప్రతినిధి తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి గారికి, మన తులసిరెడ్డి గారికి ధన్యవాదాలు. ఇది పెద్ద ఆశ్చర్యకర విషయం ఏముంది సార్. ఇప్పుడు రాజ్యాంగంలో పోలీసులు అరెస్ట్ చేయటం ఎంత సహజమో, న్యాయస్థానాలు బెయిల్ ఇవ్వటం కూడా అంతే సహజం. అది ముందస్తు బెయిల్ అయినా సరే. చంద్రబాబు నాయుడు గారు 73 ఏళ్ల ఒక రాజకీయ దురంధరుడు, ఈ రాష్ట్రానికి 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేసిన వ్యక్తి, దేశానికి ప్రధానులను రాష్ట్రపతులను నిర్ణయించిన ఒక ప్రజాస్వామికవాది. ఇందులో బెయిల్ ఇవ్వటం అన్నది ఇప్పటికే చాలా 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 ఆలస్యమైంది. నిజంగా చంద్రబాబు నాయుడు జైల్లో ఉన్నంత కాలం ఆంధ్ర రాష్ట్రం అంతా కూడా ఒక ఉద్విగ్న భరిత క్షణాలను అనుభవించింది, ఒక ఆందోళనకరమైన వాతావరణం అనిపించింది. చంద్రబాబు నాయుడు గారి మీద ప్రభుత్వం కావాలనే కక్షగట్టి కాలు దువ్వి పొత్తి కడుపులో కత్తులు పెట్టుకొని వేటాడుతుందనే భావం అన్ని వర్గాలలో అన్ని కులాలలో వచ్చింది. సహజంగా దళితులమైన మేము కూడా ఎస్సీలము, ఎస్టీలము, మైనార్టీలము ఒక రాజకీయ పార్టీలో లేకపోయినా పెద్ద ఎత్తున ప్రజాస్వామిక అరెస్టుని ఖండించాం. చంద్రబాబు నాయుడు గారి ప్రాణాలకు కానీ, భద్రతకు కానీ, ఆరోగ్యపరంగా కానీ ముప్పు ఉందని చెప్పని మాట్లాడాం. న్యాయస్థానాలు కూడా పదే పదే తీర్పులను రిజర్వ్ చేయటమో వాయిదా వేయటం మూలాన కూడా న్యాయ వ్యవస్థలకి ఒక సన్నన గీత వస్తుంది, పలసబారిపోతుంది. ఎందుకంటే ఏ ప్రభుత్వం తప్పు చేసినా తులసిరెడ్డి గారి పెద్దలు బాగా తెలుసు. ప్రభుత్వాలు తప్పు చేస్తే ఆ ప్రభుత్వాలని అడ్డుకోవాల్సిన బాధ్యత ఆ చీకటి జీవనలు కానీ, చీకటి చట్టాలను కానీ, లేదా అక్రమ అరెస్టులను కానీ అడ్డుకోవాల్సిన బాధ్యత న్యాయస్థానాలకు ఉంటుంది. ప్రజాస్వామ్యంలో న్యాయ వ్యవస్థలో కూడా ఊపిరి సలపకపోతే ఇక ప్రజలకు ఊపిరి సలపదు. ఎందుకంటే నేను ఎన్నోసార్లు చెప్పా, ఒక వ్యక్తి ముఖ్యమంత్రి అయితే దిగిపోయిన ముఖ్యమంత్రిని జైల్లో పెట్టొచ్చు, కేసులు పెట్టొచ్చు, ఎన్ని రోజులైనా ఉంచొచ్చు అనే భావాలని, అనే ఆలోచనలు కనుక మనం స్వాగతిస్తే, రేపు మరొక ముఖ్యమంత్రి దిగిపోయిన ముఖ్యమంత్రిని జైల్లో పెట్టడమే కాదు హత్య చేయొచ్చు, చంపేయొచ్చు అనే భావం కనుక ప్రేరేపితమైతే భారతదేశం పాకిస్తాన్ అవుతుంది, లేదా ఆఫ్ఘనిస్తాన్ అవుతుంది, లేదా తాలిబాన్ల రాజ్యం అవుతుంది. ఈ రోజున చంద్రబాబు నాయుడు గారి మీద పెట్టిన కేసులు, న్యాయ విచారణలు ఈ రోజున వాళ్ళు మాట్లాడుతున్నారు. బెయిల్ రాగానే వైసీపీలో ఉన్న మంత్రులు అంబటి రాంబాబు గారు కానీ, సజ్జల రామకృష్ణారెడ్డి గారు కానీ, ఆ వెల్లంపల్లి శ్రీని గారు కానీ, యావన్న అసలు సిగ్గు, శరమం, మానవ అభిమానం ఉందా? ఏం మాట్లాడుతున్నారు? బెయిల్ రావటాన్ని కూడా వాళ్ళు తిరస్కరిస్తూ మాట్లాడుతున్నారు. ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు బెయిల్ మీద ఉన్నారు. ఆయన కడిగిన వజ్రమేం కాదు కదా, కడిగిన ముత్యం ఉంటున్నారు. సజ్జల రామకృష్ణారెడ్డి గారు ఎవరు అడిగారు? జగన్మోహన్ రెడ్డి గారి యొక్క అవినీతి చట్టాన్ని సజ్జల రామకృష్ణారెడ్డి గారు ఏం పెట్టి కట్టిగారు? చిత్తపడతాడు అడిగాడా? సబ్బేసి అడిగాడా? న్యాయస్థానాలు కదా చెప్పాల్సింది. ఆయన కడిగిన ముత్యమా లేదా ముత్యం కాదా అనేది న్యాయస్థానాలు చెప్పాలి. ఎవడు కోడే నేనే ముత్యం అని అనుకుంటారా? ఈ రోజున ఆయన విడుదలయ్యాడు, వస్తున్నాడు, అందరికీ కృతజ్ఞతా భావంగా అభినందనలు, కృతజ్ఞతలు తెలియజేశాడు. అంటే సిఐడి బెయిల్ నిబంధనలు ధిక్కరిస్తున్నాడు, మీటింగులు పెడుతున్నాడు, రాజకీయాలు మాట్లాడుతున్నాడు. చూడండి, దీన్ని ఏమంటారు? ఈ సంస్కృతిని ఏమంటారు? పోనీ చంద్రబాబు నాయుడు గారు లాడేనా, లేదా కసబా, ఉగ్రవాద? ఈ దేశంలో చట్టాలు తెలియదా? న్యాయస్థానం కొన్ని షరతులతో ఇచ్చింది. ఏమి ఇచ్చింది? అయ్యా నువ్వు సాక్షులను ప్రభావితం చేయమాకు అని. అసలు సాక్షులు ప్రభావితం చేసే క్యాపబిలిటీ చంద్రబాబు నాయుడు గారికి ఉంటే 53 రోజులు జైలు ఎందుకుంటాడు? రాజ్యాంగ వ్యవస్థను వాడుకునే లక్షణం ఉంటే ఆయన ఎందుకు జైల్లో ఉంటాడు? ఈ రోజున ఆంధ్రప్రదేశ్లో గొడ్డలితో హత్య చేసిన వాళ్ళు అరెస్ట్ కాలేదు కదా. వైఎస్ అవినాష్ రెడ్డి అరెస్ట్ అయ్యాడా? బయట ఉన్నాడు కదా. ఒక దళితుడిని చంపి డోర్ డెలివరీ చేసిన ఎమ్మెల్సీ అనంతబాబు ఎక్కడున్నాడు? సభలు పెడుతున్నాడు కదా, పూలమాల మెడలో ధాలుస్తున్నాడు కదా. ఒక అమర్నాథ్ రెడ్డిని 10 సంవత్సరాలు అమర్నాథ్ రెడ్డిని పెట్రోల్ పోసి హత్య చేసిన వెంకటేశ్వర రెడ్డి ఎక్కడున్నాడు? బెయిల్ మీద ఉన్నాడు కదా. బెయిల్ అనేది రాజ్యాంగపరమైన హక్కు. అది ఆయన ఏదైనా తప్పు చేస్తే విచారణ సంస్థలు విచారిస్తే ఆయన దోషి అని తేలితే అప్పుడు శిక్షలు వేస్తాయి. వీళ్ళెవరండి కూర్చొని వాళ్ళ ఛానల్లో కూర్చొని డిబేట్లు కూర్చొని చంద్రబాబు నాయుడు గారు ముద్దాయి,
371 కోట్లు తిన్నాడు, 241 కోట్లు ఎవడో అసలు అనిల్ యాదవ్ ఉన్నాడు, బుల్లెట్ దిగిద్ది అన్నాడు పోలవరం కడతానని. ఆఖరికి ఆయనకే బుల్లెట్ దిగింది, పోలవరం కట్టుకున్నా పోయాడు. అంబటి రాంబాబు గారు ఉన్నారు, శాసనసభలో అన్నాడు ఏది జలవనరుల శాఖ మంత్రి అని చూసి ఎలా చూశాడు. జలవనరుల శాఖలో గణపతడుగులు తెలియదు, క్యూసెక్కులు తెలియదు. మాట మాట్లాడితే కాపుల మీద దాడి చేయటం, చంద్రబాబు మీద దాడి చేయటం. ఏ మంత్రిత్వ శాఖ నీది? నువ్వేమైనా హోంమంత్రిత్వ శాఖవా? బేలు గురించి అంబటి రాంబాబు గిరికి అంత అవసరమే ఉంది? ఏం మాట్లాడుతున్నారు? కేవలం పైత్యంతో పైశాచికత్వంతో దాడి చేసి మీరు రాజకీయాలు చేస్తే మీరేమైనా వద్దండో మీకు పవర్ పట్ట రాసి ఇచ్చారా? మీరు అరెస్టులు కాదా? అరెస్టులు అవ్వలేదా? ఈ రోజున చంద్రబాబు నాయుడు గారికి ఆయన ఆరోగ్యపరంగా ఆయన లాయర్లు కోర్టును అభ్యర్థిస్తే ఓ 4 వారాలు ముందస్తు బెయిల్ ఇచ్చింది. మీరెందుకు బౌ అని అరగటం? ఎందుకు మొరగటం? ఈ రోజున జంగం దేవర బాసుంటే కుక్కలు మురిగినట్టుగా మొరగాల్సిన అవసరం ఉంది. స్వాగతించండి, న్యాయస్థానం అది. న్యాయస్థానం మీకు బెయిల్ ఎట్టిచ్చిందో చంద్రబాబు నాయుడుకి బెయిల్ ఎట్టే ఇచ్చింది, రేపు దాన్ని కూడా రాజకీయం చేసి ఏదో చంద్రబాబు నాయుడు గారిని వ్యక్తిత్వ భంగం చేసి మళ్ళీ ఆయన మీద కేసులు పెడతానని కొత్త కేసులు ఏమవుతుంది? చంద్రబాబు నాయుడు మీద కేసులు పెడితే ఏమవుతుందంటే కుడి చేతి మీద ఉన్న తెల్లెంటికి పోలదు. ఆయన చూడని పదవులు ఏముంది? నువ్వు కక్షలతో కార్పణ్యాలతో రాజకీయాలు చేస్తే రేపొద్దున వచ్చేవాళ్ళు కూడా అంతే చేస్తారు. కాంగ్రెస్ పార్టీ దేశాన్ని ఏలలేదా? 56 ఏళ్ళ ఆంధ్ర రాష్ట్రాన్ని అత్యధికంగా పరిపాలించిన పార్టీ ఏది? కాంగ్రెస్ పార్టీనే కదా. 16 మంది ముఖ్యమంత్రులు ఏదారు కదా ఈ ఆంధ్ర రాష్ట్రాన్ని. ఏ ముఖ్యమంత్రి, ఏ మాజీ ముఖ్యమంత్రి మీద ఇలా కక్ష కట్టాడు? ఇలా కక్ష కట్టాడు రాజశేఖర రెడ్డి గారు కూడా కట్టలేదు కదా. కాబట్టి కేవలం తానిష రాములూరి గుడి కట్టినందుకు రామదాసుని జైల్లో పెట్టిన తానిషా కింద ఆనందపడినట్టు చంద్రబాబు నాయుడు జైల్లో పెట్టి ఆంధ్రప్రదేశ్ తానిషాలందరూ కూడా సంతోషపడ్డారు. ఏదో ఆ న్యాయస్థానం యొక్క చొరవతోనో కృషితోనో రాజ్యాంగ పరంగా బిఆర్ అంబేద్కర్ రాసిన రాజ్యాంగ మూలాన ముందస్తు బెయిల్ లభించింది. అది రాజ్యాంగ వ్యవస్థలు ఉన్నాయి, న్యాయ వ్యవస్థ కూడా ఉంది అని చెప్పి కాస్త ఊపిరి ఆడుతుంది. ఊపిరి ఆడటానికి సంకేతం. ఈ రోజున న్యాయ వ్యవస్థలో బతకాలి, న్యాయ వ్యవస్థ తప్పు చేస్తే న్యాయ వ్యవస్థను సరిదిద్దాల్సిన బాధ్యత ఉంది. కాబట్టి ప్రజాస్వామ్యం పరిడమిల్లుతుంది. అందుకే ప్రజాస్వామ్యం అంటే గౌరవం. ఎందుకంటే ఈ వ్యవస్థను స్వతంత్రంగా పనిచేయకపోతే ప్రజాస్వామ్యంలో ప్రజలకేముంటుంది? అలాంటి నాయకుడికి అలాంటి అక్రమాలు జరిగితే రేపు తులసిరెడ్డి గారు ఏంటి, బాలకోట ఏంటి, లేదా సురేష్ ఏంటి, ఎవరైనా లోపలేసేస్తారండి. ఇంతేగా దుర్మార్గం. ఇప్పటికే విచ్చలవిడిగా అన్యాయంగా రహదారుల మీద కొట్టేసుకుంటున్నారు. ఒక లారీ డ్రైవర్ ఆరును కొడితే కొట్టేస్తున్నారు కదా సార్. లారీ డ్రైవర్ మీకు చట్టం ఉంది కదా, పోలీసులు మాట ఇష్టాలు రాస్తున్నారు, అర్ధరాత్రి అరెస్ట్ చేస్తున్నారు, గోళలు దూకుతున్నారు, జుట్లు పట్టుకుంటున్నారు, అమరావతి రైతుల రక్తాల కళ్ళ చూశారు. ఎన్ని అరాచకాలు సార్. 1000 మంది దళితులు కలిపారు ఎస్సీ ఎస్టీలని. ఇంత చేసుకుంటూ కూడా చంద్రబాబు నాయుడు గారి న్యాయస్థానం బెయిల్ ఇస్తే నిజంగా ఈ రోజున ఆంధ్రప్రదేశ్ లో అక్టోబర్ 31వ తారీఖున దీపావళి జరిగింది. వాళ్ళు ఊపిరి సరిపి వాళ్ళు హర్షాతిరేకాలుగా వాళ్ళు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు జైలు నుంచి బయటకు వచ్చినప్పుడు హైదరాబాద్ లో బార్లు తీరి ఊరేగింపు చేయలేదా? బార్లు తీరి టపాసులు చేయలేదా? అంటే వాళ్ళు చేస్తేనేమో సంసారమా, ఇతరులు చేస్తేనే సంసారం కాదా? కాబట్టి ఈ ప్రభుత్వం ఇటువంటి దుర్మార్గమైన వైఖరిని విడనాడాలి. ప్రజాస్వామ్య వ్యవస్థలో వాటి పని అవి చేస్తే వాటిని ఆశీర్వదించాలి, గౌరవించాలి ఎవరైనా సరే.